హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర. ఇవాల్టి మన జేహో సక్సెస్ మంత్రకి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హో ఒపోనోపోనో ప్రాక్టీషనర్ రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజశేఖర్ గారు. ఈరోజు ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? ఈరోజు మన టాపిక్ పేరు అభీష్ట సిద్ధి అండి. అభిష్ట సిద్ధి అనే మాట వాడారు, అంటే ఏంటి అసలు? అభీష్టము సిద్ధించుగాక, అభీష్టం అనగా కోరిక, సిద్ధించుగాక అని చెప్పి పెద్దవాళ్ళు దీవించేవాళ్ళు. అంటే నీకు ఏవైతే కోరికలు ఉన్నాయో, నీకు ఏవైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు అచీవ్ చేయగాక అని చెప్పి పెద్దలు దీవించడం అన్నమాట. సో ఇక్కడ అభీష్ట సిద్ధి అనే దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్లో సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి దీన్ని మనం వాడుతూ ఉంటారు. ఈ అభీష్టం సిద్ధించటానికి మనకు దాని వెనక కృషి, దాని వెనక ఒక మైండ్ సెట్ వగైరే కాదు. మన భగవద్గీతలో కానీ విష్ణు సహస్రనామాల్లో కానీ చెప్తున్నట్టు ఏంటంటే, యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ భూతుర్ద్రివ నీతిర్మతిర్మమ. అనగా ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఏకరథంపై వెళ్తారో అక్కడ విజయము, లక్ష్మి, సంపద తప్పకుండా సిద్ధిస్తుంది అని మీనింగ్. యోగీశ్వరుడైన కృష్ణుడు అంటే కృష్ణుడు యోచన చేస్తాడు, ప్లాన్ చేస్తాడు, దానికి స్ట్రాటజీ డిజైన్ చేస్తాడు, ఏ విధంగా చేయాలంటే ఒక ఐడియా ఇస్తాడు. ధనుర్ధారి అనే అర్జునుడు ధనుర్ధారి అంటే ఈయన చెప్పిన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో ఫలానా డైరెక్షన్లో బాణం వేయాలంటే ఫలానా డైరెక్షన్ బాణం వేయటం ఎలాగేంటని అంటే ఆలోచించే వ్యక్తి ఒకళ్ళు, ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి ఒకళ్ళు. వీళ్ళిద్దరూ ఏకరథంపై వెళ్ళినప్పుడు అక్కడ విజయము, సంపద, లక్ష్మి అన్నీ ఉంటాయని చెప్పి చెప్పబడింది. ఇక్కడ ఈ రెండు క్యారెక్టర్స్ మనమే, మన రియల్ లైఫ్లోకి వస్తే రెండు క్యారెక్టర్స్ మనమే. యోగీశ్వరుడు అండ్ కృష్ణుడు మన ఐడియాస్, మైండ్ ఇచ్చే ఐడియాస్, మైండ్ యొక్క డైరెక్షన్స్, మైండ్ యొక్క స్ట్రాటజీస్. ఫిజికల్ బాడీలోకి వచ్చేసరికి అర్జునుడు కూడా మనమే, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది మనమే, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది మనమే, దాన్ని రిజల్ట్ చేయాల్సింది మనమే. సో ఎప్పుడైతే మన మైండ్ అండ్ బాడీ కాంట్రడిక్ట్ అవ్వకుండా సింగిల్ పర్పస్, ఏకరథం అంటే సింగిల్ పర్పస్, ఒకే ఉద్దేశంతో ఒకే దిశగా ఎప్పుడైతే రెండు కలిపి కృషి చేస్తాయో అక్కడ విజయము, సంపద, లక్ష్మి ఉంటుంది అనేది చెప్పుకొచ్చే విధం. జనరల్గా ఇవాళ రేపు లైఫ్లో ఎందుకు మనకి సక్సెస్ కావట్లేదు? గోల్ సెట్టింగ్ అంటారు, టైం మేనేజ్మెంట్ అంటారు, లేదా పాజిటివ్ థింకింగ్ అంటారు. ఇటు మన సక్సెస్ మంత్రాలు కూడా చాలా ఎపిసోడ్స్ మన తోటి మిత్రులు కూడా చాలా చెప్పిన తర్వాత కూడా, ఇవన్నీ విన్న తర్వాత కూడా జనరల్గా జనాలకి ఏంటంటే, ఎందుకని నేను చేద్దాం అనుకుంటున్నా రావట్లేదు, ఎందుకు నాకు సక్సెస్ రావట్లేదు అంటే తేడా ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ యోగీశ్వరుడు అయిన కృష్ణుడు, ఇక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు రెండు వేరువేరు రథాల మీద ఉంటారు. అంటే మనసేమో ఒకటి కావాలంటుంది, బాడీతోటి ఇంకోటి చేస్తుంటాం, చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేస్తుంటాం, రెండింటికి మిస్ మ్యాచ్. అంటే ఫర్ సపోజ్ నాకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఉందన్నప్పుడు ఇక్కడ మైండ్లో కోరిక ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఏం చేయాలి? సివిల్స్కి రాయాలి, సివిల్స్ రాయాలంటే రోజుకి 14-15 గంటలు చదవాలి, ఫలానా సబ్జెక్ట్ చదవాలి, అప్డేట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఐడియాస్ ఉన్నాయి. బాగుంది, అంతవరకు బాగుంది. తెల్లారు లేస్తే అదే అశోక్ నగర్కి వెళ్తాడు, పక్కనే ఆర్టీసీ క్రాస్ రోడ్ కదా అని చెప్పి రోజుకు సినిమా చూస్తాడు. సో మెంటల్గానేమో సివిల్ సర్వీస్ కావాలి, సివిల్స్ కావాలి అని ఉన్నప్పుడు బాడీ కూడా దాన్ని అదే రకంగా కోఆర్డినేట్ అవ్వాలి, దానికి కావాల్సిన విధంగా కృషి చేయాలి, దానికి కావాల్సిన విధంగా చదువుకోవాలి, దానికి కావాల్సిన విధంగా సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలి. అలా చేయకుండా డీవియేషన్స్లోకి వెళ్ళిపోయి ఏదో ఫ్రెండ్ పిలిచాడు అని సినిమాకి వెళ్ళడము, లేదా ఇంకేదో పార్టీ అని చెప్పి అటు వెళ్ళడము, లేదా ఇవాళ చదవాలని పెట్టలేదని బోరు కొడుతుందని పడుకుని పోవడము, టీవీలు, వాట్సాప్లు, ఇంటర్నెట్లు, యూట్యూబ్లు, లేదా ఫేస్బుక్లు, వీటిలో టైంపాస్ చేయడము. ఏమవుతుంది ఇక్కడ? యోగీశ్వరుడు అయిన కృష్ణుడు, అర్జునుడు రెండు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. ఈ రెండు కాకుండా రెండు ఎప్పుడైతే ఒక ప్లేస్కి వస్తాయో అది జరుగుతుంది. సో అభీష్టం సిద్ధించాలంటే కూడా ఈ రెండు ఒక ఏకరథం మీద ఉండాలి. మైండ్ అండ్ బాడీ ఎట్ ఎ టైం కోఆర్డినేట్ అయి ఉన్నప్పుడు నీ అభీష్టం సిద్ధిస్తుంది. అభిష్ట సిద్ధి అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ఈ రెండు ఒకటే అంటారా? రెండు ఒకటిలాగా కనిపిస్తాయి కానీ ఒకటి కాదమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇవాళ రోజున ఇప్పటికిప్పుడు వెస్టర్నర్స్ పట్టుకొచ్చి
లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి దాన్ని కొత్తగా దాన్ని పాపులరైజ్ చేయడం. జనరల్గా మన ఇండియన్స్ ఎప్పుడు కూడా మన దాన్ని మనం ఎన్కాచ్ చేసుకోవడం. ఇండియన్స్ యొక్క దెబ్బతింటానికి కారణం ఏంటంటే వీఆర్ నాట్ గుడ్ మార్కెటర్స్ ఆర్ వీఆర్ నాట్ గుడ్ షో ఆఫ్ పీపుల్. సో ఈ అభీష్ట సిద్ధి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే అంటున్నారో దీనికి మూలాలు మనకి ఎప్పుడో వేదాల నాటి నుంచి ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఇండియన్స్ ఆల్రెడీ దాన్ని ఫాలో చేస్తూ వస్తున్నారు, మనకు తెలియకుండానే ఫాలో చేస్తూ వస్తున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీఆర్ నాట్ గుడ్ మార్కెటర్స్, వీఆర్ నాట్ గుడ్ షో ఆఫ్ పీపుల్, వీఆర్ నాట్ గుడ్ సేల్స్ పీపుల్. సో కాబట్టి ఏమైపోతుంది, మన ఆయుర్వేదాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయుర్వేదంలో కూడా వేప చెట్టు కానీ పసుపు కానీ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఆడవాళ్ళు పసుపు వాడతారు, కాళ్ళకి పసుపు రాసుకుంటారు. ఎందుకంటే కాళ్ళకి పసుపు రాసుకోవడం యాంటీబయాటిక్. సో దట్ ఏంటంటే కిచెన్లో కానీ అటు ఇటు తిరుగుతున్నప్పుడు తడి ఉంటుంది, బ్యాక్టీరియా వస్తుంది ఒంట్లోకి, కాళ్ళకి పగుళ్ళు ఉంటాయి, బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది అనే ఉద్దేశంతో యాంటీబ్యాక్టీరియస్ పసుపు వాడుతున్నాం. ప్రతి చిన్నదానికి జలుబు చేసినా ఏది చేసినా పాలల్లో పసుపు కలుపుకొని తాగమంటున్నాం. అంటే ఈవెన్ నార్మల్ హౌస్ వైఫ్కి కూడా తెలిసిన మెడిసినల్ వాల్యూస్ ఉన్న పసుపు, వేప ఇవాళ రోజున పేటెంట్ రైట్స్ ఫారినర్స్ దగ్గర ఉన్నాయి. సో దీన్నే తీసుకెళ్ళి వాళ్ళు లేదా మన గోమూత్రం గురించి మాట్లాడండి, గోవు గురించి మాట్లాడండి, వీటి యొక్క మెడిసినల్ వాల్యూస్ గురించి మాట్లాడితే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వెస్టర్న్ ఫారినర్ దాన్ని బాగా పబ్లిసిటీ ఇవ్వగలిగాడు, షో ఆఫ్ చేయగలిగాడు, దానికి సక్సెస్ అయింది. అదర్వైజ్ దాని మూలాలు, దాని యొక్క బేస్మెంట్ మన ఇండియాలోంచి ఉంది. ఇంకొక అడుగు ముందుకెళ్ళి నేను చెప్తాను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లోపల సక్సెస్ సీక్రెట్స్ అవి ఇవి చెప్తుంటారు. చాలామంది సీక్రెట్ మూవీ చూసుంటారు, సక్సెస్ఫుల్ అయ్యి ఉంటారు. కానీ ఎంతమందికి సక్సెస్ రేట్ వచ్చింది, ఎంతమందికి అందులో రిజల్ట్ రాలేదు అనేది అగైన్ క్వశ్చన్ మార్క్. 90% జనాలకి రిజల్ట్ రావట్లేదు. కారణం ఆ ఫార్ములా, లా ఆఫ్ అట్రాక్షన్లో వాళ్ళు ఇచ్చిన ఫార్ములాలోనే ఒక చిన్న ఫ్లా ఉంది. ఆ ఫ్లా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తారంటే సీక్రెట్లో ఆస్క్, బిలీవ్, రిసీవ్ 3 స్టెప్స్ చెప్తారు. ఆస్క్ అడగండి, మీకు ఏం కావాలో క్లియర్గా అడగండి. బిలీవ్ అది వస్తుందని నమ్మండి. రిసీవ్ చేసుకోండి. ప్రాబ్లం ఎక్కడ ఆస్కింగ్లో రిసీవింగ్లో లేదమ్మా. అడగడానికి నాకు ఏం కావాలి, నాకు బెంచ్ కార్ కావాలి, అడిగాం బాగుంది, వచ్చింది, రిసీవ్ చేసుకున్నాం బాగుంది. మధ్యలో ఈ బిలీవ్ దగ్గర ఉన్న గేమ్ మొత్తం ఈ బిలీవ్ దగ్గర ఉంది. ఈ బిలీవ్ అనే దానికి ఏమిటి, దీనికి స్ట్రాటజీ, దీనికి ఏంటి విరుగుడు, లేదా దీనికి ఎలాగ ఈ లూప్ హోల్ ఎలా ఓవర్కమ్ చేయాలి, లేదా ఈ థ్రెషోల్డ్, ఈ డోర్ ఎలా తీసుకొని దాటాలి అనే దానికి వెస్టర్నర్స్ దగ్గర ఇంకా ఇప్పటికీ కరెక్ట్గా సాలిడ్ ఆన్సర్ అనేది లేదు. వీఆర్ హ్యావింగ్ లాంగ్ బ్యాక్ అనమాట. చాలా కాలం కిందటే ఈ బిలీఫ్ సిస్టమ్ని మనం డెవలప్ చేసే విధంగా, లేదా ఆ యొక్క ఎనర్జీస్ని మనలో డెవలప్ చేసే విధంగా మన దగ్గర ఆల్రెడీ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇండియన్ మైథాలజీలో కానీ, ఇండియన్ హిస్టరీలో కానీ వేల సంవత్సరాల నాడే ఋషులు, మునులు వాళ్ళు దే హ్యాడ్ ఆల్రెడీ గివెన్ ద ఫార్ములాస్. వీ హ్యాడ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద లేటెస్ట్ జనరేషన్. అంతే. స్టేట్ ఆఫ్ మైండ్ అన్నారు అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే జనరల్గా ఏమనుకుంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. లా అనగా నియమం, అంటే ప్రకృతి లా ఆఫ్ గ్రావిటీ లాగా, లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ లాగా, లా ఆఫ్ ఫిజిక్స్ లా ఎలా ఉంటాయో భౌతిక శాస్త్రంలో నియమాలలాగా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా భౌతిక శాస్త్రంలో నియమంగా పట్టుకొచ్చారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ ఎ లా. బేసికలీ మన ఇండియన్స్ కరెక్ట్ చేయగలిగింది, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మన ఆలోచన స్థితి, మన ఒక యొక్క భావస్థితి. ఆ భావస్థితిలో ఉన్నప్పుడు ఏదైనా సరే సిద్ధిస్తుంది. ఆ భావస్థితిలో నువ్వు మెయింటైన్ అవుతున్నప్పుడు ఏ అభిష్టమైనా సరే సిద్ధిస్తుంది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ రేడియో, ఏ ట్రాన్సిస్టర్ ఆర్ ఏ మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్లో మనం ఎయిర్టెల్ సిమ్ వేస్తే ఎయిర్టెల్ సిగ్నల్స్ వస్తాయి, ఎయిర్టెల్ కాల్ చేయొచ్చు. ఐడియా సిమ్ వేస్తే ఐడియా వస్తుంది, వోడాఫోన్ వేస్తే వోడాఫోన్ వస్తుంది. ఇక్కడ ఫోన్లో లేదు, దాంట్లో వేసిన సిమ్లో ఉంటుంది. మరి ఆ సిమ్ వేయక ముందు కానీ వేసిన తర్వాత కానీ వేరే సిగ్నల్స్ కానీ ఈ అట్మాస్ఫియర్లో ఉన్నాయి. ఎయిర్టెల్ సిగ్నల్స్ ఉన్నాయి ఈ అట్మాస్ఫియర్లో, ఐడియా సిగ్నల్స్ ఉన్నాయి, వోడాఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి. కానీ ఏవి కాకుండా దాని పర్టికులర్ సిమ్ వేసినప్పుడు ఆ సిమ్ మాత్రమే ఆ సిగ్నల్స్ని క్యాచ్ చేయగలుగుతుంది. సో ఏమవుతుంది, ఇక్కడ దీని యొక్క మొబైల్ యొక్క ఫ్రీక్వెన్సీని ఆ సిగ్నల్స్కి అది మ్యాచ్ చేయగలిగింది. అలా మన మైండ్లో మన ఏదైతే డిజైర్ ఉంటుందో, మన అభీష్టం ఏదైతే ఉంటుందో, మన కోరిక ఏదైతే ఉంటుందో, ఆ కోరికకి కావాల్సిన ఫ్రీక్వెన్సీని మన మైండ్ సెట్లో మ్యాచ్ చేయగలగాలి. మ్యాచ్ చేయగలిగినప్పుడు
ఇట్స్ ఏ ఇలా అనమాట. చిటికేసినంతసేపట్లో అది మీ రియల్ లైఫ్లో మెటీరియలైజ్ అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది. బట్ ద ప్రాబ్లమ్, హోల్ ప్రాబ్లమ్ ఆర్ ద గేమ్ లైస్ ఇన్ టేకింగ్ యువర్ మైండ్ టు దట్ ఫ్రీక్వెన్సీ. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ ఫ్రీక్వెన్సీ తీసుకెళ్ళగలగడమే ఇబ్బంది. అలా తీసుకెళ్ళగలగాలంటే మనకి ఈ బిలీఫ్ ఏదైతే ఉందో, ఈ బిలీఫ్ అనేది అలా వెళ్ళాలన్నమాట. ఈ బిలీఫ్ అలా వెళ్ళదు. అలా వెళ్ళడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ అది తెలుసుకోగలగడమే మన అభిష్ట సిద్ధి అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే అండి, మీకు ఇక్కడ ఈ ఎందుకు అడ్డం వస్తుంది అసలు ఈ అభిష్ట సిద్ధికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు మేజర్గా వాడు ఏమంటాడు, బిలీఫ్ అంటాడు, నమ్మాలి. బెంజ్ కార్ కావాలి, అడిగాం బాగుంది, వచ్చింది తీసుకున్నాం బాగుంది, కానీ మధ్యలో నాకు వస్తుంది అని నమ్మాలి. ఎలా నమ్ముతాం? లేదే. పోనీ నాకు సోర్సెస్ కనపడుతున్నాయా? లేదే. పోనీ నాకు అవకాశాలు కనపడుతున్నాయా? లేదే. పోనీ నా ఫైనాన్షియల్ దానికి స్టేటస్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? లేదే. నాకు ఎటు చూసినా లేదు 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 అన్నది కనపడ్డప్పుడు ఇది వస్తుందని ఎలా నమ్మాలి? మీకు వీడియోలో కూడా మీరు చూస్తే ఆ సీక్రెట్ వీడియోలో కూడా కార్లో కూర్చున్నట్టుగా, కుర్చీలో కూర్చొని, సోఫాలో కూర్చొని కారులో జుమ్ అని నడిపించినట్టుగా వీయించు, తర్వాత లాక్ కూడా చేయి, అది చేయి చూడగా జనాలు ఎక్సైట్, వావ్ కరెక్టే, బాగుంది, ఇండియన్ లోపల ఇది మనకి ఎక్కడ వస్తుంది అన్న బిలీఫ్ ఈ యొక్క మేనిఫెస్టేషన్ని బ్లాక్ చేస్తుంది. అతిపెద్ద బ్లాక్ ఏంటంటే డౌట్. ఈ డౌట్ రాకుండా ఎలా ఉంటుంది? నీకు ఎదురుగా కనపట్లేదు, డౌట్ రాకుండా ఎలా ఉంటుంది? డెఫినెట్గా డౌట్ పాప్ ఇన్ అవుతుంది. అదర్వైజ్ దానికి ఇంకొక మేజర్ రీజన్ కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే మన బ్రాటప్ ఎలా ఉంటుంది అంటే, చిన్నప్పుడు పిల్లాడు 5-6 నెలల వయసులోనో ఓ సంవత్సరం వయసులోనో అలా పాక్కుంటూ వెళ్ళి టీపాయ్ మీద ఎక్కడో గాజు గ్లాస్ ఉంటుంది, దాన్ని పికప్ చేస్తాం. పికప్ చేయగానే పెద్దవాళ్ళందరూ స్మైల్, దే విల్ జంప్ ఆన్ టు ద బాయ్, ఏయ్ అని చెప్పి పెద్ద కేక పెట్టేసరికి పిల్లడు జడుచుకుంటాడు అన్నాడు, ఏమైపోయిందో అని. గబగబా జంప్ చేసి పక్కకి వెళ్ళిపోయి చేతిలో లాక్కుని, వద్దు నాన్న, పడేస్తాం, పగల కొడతాం, వద్దు, నువ్వు మోయలేవు, నువ్వు హ్యాండిల్ చేయలేవు. అలా పోనీ ఇంకేదో పట్టుకుని టేబుల్ మీదకి ఎక్కడికి ఎక్కువ ఏయ్ అని చెప్పి జంప్, అంటే దే విల్ గివ్ ఎ షాక్ అట్ టు హిమ్ అనమాట. ఓ సౌండ్ చేసి షాక్. ఆ షాక్లో ఉండగా చెప్తారు, ఆ షాక్లో ఉండగా మన బ్రెయిన్కి ఫీడింగ్ జరుగుతుంది, నువ్వు ఈ పని చేయలేవు, మొయ్యలేవు, ఎక్కలేవు, చేయలేవు. ఇట్ సేస్ దట్ ఇన్ ఎ రిపోర్ట్ బై ది ఏజ్ ఆఫ్ 14, 1,42,000 టైమ్స్ ఒక పర్సన్ నువ్వు ఇది చెయ్యలేవు అన్న స్టేట్మెంట్ వింటాట. సో చెయ్యలేను నేను ఇన్క్యాపబుల్ అని అన్ని సంవత్సరాల పాటు విన్న తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక సీక్రెట్ మూవీ చూసో, లేదా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎవడో చెప్పగానే వినో, ఓ పుస్తకం చదివో, ఐ కెన్ డూ ఇట్ అనుకోమంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ఈజీ, ఆ షిఫ్టింగ్ నాట్ ఈజీ. ఆ ట్రాన్స్ఫర్మేషన్ షిఫ్టింగ్ అయితే వస్తుంది, అవనంతసేపు రాదు, మరి అవటం ఎలాగా? సో ఇంత న్యూట్రలైజ్ చేసుకుంటూ ఈ మైండ్ సెట్ని, సిస్టమ్ని బ్రేక్ చేసుకుంటూ ఆ బిలీఫ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుని ఆ మైండ్ని ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేయాలి. నాకు కావాల్సిన ప్రోడక్ట్ యొక్క మ్యాచ్ చేయాలి, నాకు కావాల్సిన డిజైర్కి మ్యాచ్ చేయాలి. దెన్ దిట్ హ్యాపెన్స్. దట్ స్టేట్ ఆఫ్ మైండ్ క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అవ్వడంలోనే అన్ని ఇబ్బందులు. బిలీవ్ చేయడానికి అడ్డుపడేవేంటి? ఈ బిలీవ్ చేయడానికి అడ్డుపడేవి నెంబర్ 1 నేను చెప్పినట్టుగా ఇది బ్రాటప్ ఒకటి అడ్డుపడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు మేజర్గా మనం చుట్టుపక్కల చూస్తున్న విషయాలు, లేదా మన మీద మనకుండే సెల్ఫ్ ఇమేజ్, లేదా మన చుట్టుపక్కల వాళ్ళ యొక్క రిజల్ట్స్, అంటే ఫలానా వాడికి జరిగింది, సో వాడికి జరిగింది నాకు కూడా జరగచ్చు, ఓ బిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. జరగదు, అందరూ ఏడుస్తున్నారు, ఇది జరగట్లేదు అని అందరూ ఏడుస్తున్నారు. డెఫినెట్గా నేను ఆలోచించిన జరగదేమో అన్నట్టుగానే నా ఐడియా కూడా వస్తుంది, జరిగిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ అనేది రాదు. సో ఇక్కడ ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది మనకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, లెటస్ సే వాట్ ఎవర్ యూ కాల్ యువర్ ఎడ్యుకేషన్, యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ ఎన్విరాన్మెంట్. ఎడ్యుకేషన్ అనగానే పుస్తకాల్లో చదివిన ఎడ్యుకేషనే కాదండి, చూసి కూడా నేర్చుకుంటాం. మనం చాలా విషయాలు చూసి నేర్చుకుంటాం. చూసి నేర్చుకునే విషయాలు, మనకు ఎటువంటి అనుభవాలు జరిగినాయి, ఎటువంటి వాతావరణంలో పెరిగాము, వీటన్నింటి మించి మనం వాటిని ఎలా చూస్తున్నాం. పర్సెప్షన్ మేక్స్ ద టోటల్ డిఫరెన్స్. దాన్ని ఎలా చూస్తున్నాం, అది మంచి అని యద్భావం తద్భవతి. ఎలా చూస్తున్నాం మనం దాన్ని? జరుగుతుంది అన్నట్టు చూస్తున్నామా, జరగదన్నట్టుగా చూస్తున్నామా? రైట్. ఈ ఎనర్జీ ఫ్లోస్. ఇంకోటి నెక్స్ట్ మన యొక్క బాడీలో టాక్సిన్స్, రకరకాల జంక్ ఫుడ్స్ తింటున్నాం, టాక్సిన్స్ చేరుతాయి. ఎనర్జీ ఫ్లో మనకి లింఫ్ ఫ్లూయిడ్ ఫ్లో జరగదు. మనకి పూర్వీకులు చెప్పింది షట్చక్రాలు అంటారు.
ఈ 6 చక్రాలు మన బాడీలో ఉండే 7 చక్రాలు 6 చక్రాలు యాక్టివేట్ అయ్యి 7వ చక్రంతో కంట్రోల్, ఈ 7 చక్రాలు కూడా మనకు యాక్టివేట్ అయ్యి ఉండవు. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. అవి యాక్టివేట్ అయినప్పుడు ఆ ఎనర్జీ సోర్స్ ట్రిగర్ అవుతుంది. ఆ ఎనర్జీ సోర్స్ ఎప్పుడైతే కంటిన్యూ ఫ్రీ ఫ్లో అవుతుందో దెన్ యూ రీచ్ టు దట్ స్టేట్ ఆఫ్ మైండ్. సో బాడీ టు మైండ్కి వెళ్తుంది అన్నమాట. బాడీని మనం కంట్రోల్ చేసుకుంటూ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం రీచ్ కాగలుగుతాం. బాడీ ఎప్పటిదాకా ఈ చక్రాలు ఎప్పుడైతే యాక్టివేట్ కావో, లేదా స్టేట్ ఆఫ్ మైండ్ కాదో, లేదా మెడిటేటివ్ స్టేట్ కానీ, లేకపోతే ఆ కూల్ అండ్ కామ్ మైండ్ కానీ, ఆ నెగిటివ్ సిస్టమ్, నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ లేని మైండ్ కానీ, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా అవసరం అవుతుంది. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ రానంతసేపు యూ జస్ట్ కెనాట్ మేనిఫెస్ట్ ఇట్. సో మేనిఫెస్టేషన్ ప్రాబ్లమ్స్ అక్కడ వస్తాయి. సో ఈ బిలీఫ్స్ చేయండి, బిలీఫ్ చేస్తే జరుగుతుంది, కరెక్టే. బిలీఫ్ చేయడానికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిలీఫ్ చేయడానికి నాకు ఎలా వస్తుంది, సోర్స్ కనపడాలి. ఇంకొక పెద్ద డ్యామేజ్ ఏంటంటే ఈ మూవీ లాంటివి చూడగానే, బుక్ లాంటివి చూడగానే పర్సను వాడు మజిల్ అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే మజిల్ ఎలా ఉంటుంది, మజిల్ డెవలప్మెంట్, నా మజిల్ ఎబిలిటీ చూసుకోడు. మేనిఫెస్టేషన్ మజిల్ అనొచ్చు, లేదా దాని యొక్క నా బిలీఫ్ సిస్టమ్ మజిల్ అనొచ్చు. ఫర్ సపోజ్ ఒక పర్సన్కి ఓ 1000 రూపాయలు అర్జెంటుగా వస్తాయి అనుకోమంటే ఆ 1000 రూపాయలు పెద్ద అమౌంట్ కాబట్టి రావచ్చు అని సపోర్ట్ చేసిన బిలీఫ్ ఓ 1000 కోట్లు వస్తాయి, ఏదో 1 కోటి రూపాయలు వస్తాయి, ఓ 1,00,000 రూపాయలు వస్తాయి. 1,00,000 రూపాయలు వస్తాయనగానే ఎలా వస్తాయంటే సో ఆటోమేటిక్గా అక్కడ లాజిక్ ఎంటర్ అవుతుంది. ఎలా వస్తాయి, 1000 రూపాయల కంటే ఎలాగైనా రావచ్చండి అన్న మనిషి 1,00,000 రూపాయలకి వచ్చేసరికి ఎలా వస్తాయని క్వశ్చన్లోకి వస్తాడు. సో ఈ డౌట్ ఎప్పుడైతే క్రీపిన్ అయిందో యువర్ మేనిఫెస్టేషన్ గాస్. ఈ డౌట్ క్రీప్ కాకుండా బిలీఫ్ సిస్టమ్ ఆ స్టేజ్కి గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకెళ్ళి, గ్రాడ్యువల్గా డెవలప్ చేయరు. సినిమాల్లో చూసాడు కారు కూర్చొని ఇలా ఇలా అన్నాడు, కారు వచ్చేసింది, నాకు కూడా నేను ఇంట్లో కూర్చొని ఇలా అంటాను, కారు వస్తుంది. నో, ఆ బిలీఫ్ సిస్టమ్ సపోర్ట్ చేయాలి, కాన్ఫిడెన్స్ రావాలి అంటే దానికి మన ఫిజికల్ యాక్టివిటీస్ కూడా సపోర్టింగ్గా మనం చేసుకుంటూ వెళ్ళగలగాలి. అక్కడ మిస్ అవుతుంది. దట్ ఈస్ ద మిస్సింగ్ సీక్రెట్ ఇన్ ద సీక్రెట్. మీరు వారికి ఏ విధంగా సహాయపడగలరు? సో ఇక్కడ దీనికి నేను ఒక అగైన్ విత్ ది రీసెర్చ్ ఆఫ్ ది ఆల్ దిస్ యాన్సిస్ట్రల్ మైథాలజీస్ కావచ్చు, ఈ టెక్నిక్స్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఈ చక్ర బ్యాలెన్సింగ్ అనండి, లేదా చక్ర యాక్టివేషన్ అనండి, లేకపోతే మన మేనిఫెస్టేషన్కి సపోర్ట్ చేసేటటువంటి ముద్రాస్ కానివ్వండి, యంత్రాస్ కానివ్వండి, స్తోత్రాస్, మంత్రాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ఇండియన్ మైథాలజీలో ఉన్నటువంటి ఇట్ ఇస్ నాట్ అగైన్ కనెక్టెడ్ టు రిలీజియన్. ప్లీజ్, అది హిందూ ధర్మానికి చెందింది కాదు, మనిషికి సంబంధించింది, మానవతా ధర్మానికి సంబంధించి మనిషికి చెందింది, మనిషి యొక్క జీవన విధానానికి చెందింది. ఈ మనిషి యొక్క జీవన విధానానికి చెందింది కాబట్టి ఇట్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు రిలేషన్ ఆర్ రిలీజియన్. జనరల్గా నేను అనే పదాలు ఏం చేస్తాయంటే వెంటనే జనాలందరూ ఒక రిలీజియన్కి అటాచ్ చేస్తాయి. అండ్ ద మోస్ట్ సెక్యులర్ పర్సన్ అన్ని రిలీజియన్స్లో కూడా చెప్పబడింది. సో ఆ టెక్నిక్స్ అన్నింటినీ ఒక దగ్గర క్యాప్సూల్ ఫామ్లో చేసి వాటిని మేము ఏం చేస్తున్నాం, ఒక 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఇచ్ఛాప్రాప్తి అని, అభీష్ట సిద్ధి అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. అభీష్ట సిద్ధి అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్ గివ్స్ యూ ది థియరిటికల్ నాలెడ్జ్, ఐడియా, అసలు ఏంటి ఐడియా అనేది ఇవ్వగలుగుతుంది. అక్కడ మీరు చేసుకోగలిగారా, వెల్ అండ్ గుడ్. కాదంటారా, ఇచ్ఛాప్రాప్తి అని చెప్పి అనదర్ ప్రోగ్రామ్ ఉంది. దట్ ఈజ్ వీ కాల్ ఇచ్ఛాప్రాప్తి, ఇచ్చను ప్రాప్తింపజేయనది. అక్కడ మేము టోటల్గా వీ టేక్ యూ త్రూ హ్యాండ్ హోల్డింగ్ అనమాట. అలా చేయబట్టుకుని ఒక మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా జరుగుతుంది, దానికి మేము వేదిక్ టెక్నిక్స్ నుంచి వెస్ట్రన్ టెక్నిక్స్, లెట్ ఇట్ బి యూజింగ్ యువర్ NLP, లెట్ ఇట్ బి యూజింగ్ యువర్ లా ఆఫ్ అట్రాక్షన్, లెట్ ఇట్ బి యూజింగ్ యువర్ హోపోనోపోనో టెక్నిక్స్, లెట్ ఇట్ బి యూజింగ్ యువర్ మిర్రర్ టెక్నిక్స్, డిఫరెంట్ టెక్నిక్స్, వెస్ట్రన్స్ నుంచి ఈస్టర్న్ టెక్నిక్స్ దాకా, ఏన్షియంట్ ఏజ్ నుంచి లేటెస్ట్ వెస్ట్రన్ దాకా ఈ టెక్నిక్స్ లోపల యాజ్ ఐ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్, ఒక పర్సన్ వచ్చారంటే ఈ పర్సన్కి ఏ కాన్సెప్ట్ అయితే కనెక్ట్ అవుతుంది, అందరికీ అన్ని కాన్సెప్ట్స్ కనెక్ట్ కావు, అందరికీ అన్ని టెక్నిక్స్ పనిచేయవు, అందరికీ అన్ని యాక్టివిటీస్ రావు. సో ఈ పర్సన్కి ఏంటి, ఈ పర్సన్కి ఏ విధంగా టెక్నిక్ అయితే యూజ్ అవుతుంది. సో అల్టిమేట్గా బాటమ్ లైన్ ఒకటి, టేకింగ్ యువర్ మైండ్ సెట్ టు దట్ లెవెల్. ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ డిజైర్ ఫ్రీక్వెన్సీకి, మేనిఫెస్టేషన్ ఫ్రీక్వెన్సీకి మీ మైండ్ ఏ స్ట్రాటజీ ద్వారా రీచ్ అయితే ఆ స్ట్రాటజీ ద్వారా దాన్ని తీసుకెళ్ళడం. లెట్ ఇట్ బి యువర్ చక్రా మెడిటేషన్, లెట్ ఇట్ బి యువర్ చక్రా బ్యాలెన్సింగ్, లెట్ ఇట్ బి ఎనీ టెక్నిక్. ఆ టెక్నిక్ని వాళ్ళకి సజెస్ట్ చేసి ఆ టెక్నిక్ని వాళ్ళు మేనిఫెస్ట్ చేయడం ద్వారా వీ రీచ్ టు దట్ సెకండ్ మేజర్ కంటెంట్ అనమాట, ఆస్క్, బిలీవ్, రిసీవ్. సో ఈ బిలీవ్ అనే దాన్ని స్ట్రెంథెన్ చేస్తాం. ఈ స్ట్రెంథెన్ చేసిన వాడు ఆటోమేటిక్ రిసీవింగ్ బికమ్స్ ఆటోమేటిక్, డిఫాల్ట్ విల్ రిసీవ్.
సో ఈ విధంగా మన అభీష్ట సిద్ధి జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఒక గోల్ పెట్టుకున్న తర్వాత లేదా ఒక అభీష్టం పెట్టుకున్న తర్వాత అసలు అది మన బిలీఫ్ సిస్టమ్ ఎంతవరకు మ్యాచ్ చేస్తుంది, బిలీఫ్ సిస్టమ్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, లేదా మనం ఎంతవరకు దాన్ని ఎస్ ఇట్ కెన్ బి ఈజీలీ డన్ ఆర్ నాకు ఈజీగా వస్తుంది అనేదాన్ని ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకున్న తర్వాత దాని ఆ బిలీఫ్ సిస్టమ్ని రకరకాల స్ట్రాటజీ విచ్ ఎవర్ ఈజ్ ద స్ట్రాటజీ మ్యాచెస్ టు యూ, మీకు ఏ స్ట్రాటజీ మ్యాచ్ అయితే ఆ స్ట్రాటజీ ద్వారా ఆ బిలీఫ్ సిస్టమ్ని మీరు స్ట్రెంథెన్ చేసుకోగలగాలి. ఆ స్ట్రెంథెన్ చేసుకోవడానికి మీ బిలీఫ్ సిస్టమ్ని అనలైజ్ చేసుకోవాల్సి రావచ్చు, ఓల్డ్ సిస్టమ్స్ని కొలాప్స్ చేయాల్సి రావచ్చు, కొత్త బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాల్సి రావచ్చు, లేదా కొత్త కొత్త విధాన ఆలోచనలు చేసుకోవాల్సి రావచ్చు, కొత్త యాక్టివిటీస్ చేయాల్సి రావచ్చు. ఏ రకంగా చేసినా సరే ఓవరాల్గా ఏంటంటే ఒక కొత్తదనాన్ని, ఒక కొత్త ఆలోచన విధానాన్ని, ఒక కొత్త బిలీఫ్ సిస్టమ్ మనం జనరేట్ చేసుకోవాలి. ఆ జనరేట్ చేసుకున్న బిలీఫ్ సిస్టమ్ మళ్ళీ మనకి ఎక్కడైతే పాత వీక్నెసెస్ ఉన్నాయో దాన్ని ఓవర్కమ్ చేస్తూ కావాల్సిన ప్రోడక్ట్ని, కావాల్సిన యొక్క అచీవ్మెంట్ని, మేనిఫెస్టేషన్ని దాన్ని రీచ్ అయ్యే విధంగా మనం దానికి రీచ్ చేయించే విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా కనుక మనం తీసుకెళ్ళగలిగి ఆ బిలీఫ్ సిస్టమ్ కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే యువర్ ఎనీ అభీష్టం, మీకు కావాల్సిన ఏ అభీష్టమైనా సరే ఈజీగా సిద్ధించగలుగుతుంది. ఇది మనం ఈ రోజు నేను చెప్పట్లేదండి, వేల సంవత్సరాల రోజే మన మహర్షులు పూర్వీకులు ఆ కాన్సెప్ట్స్ మనకి ఇచ్చారు, ఆ టెక్నిక్స్ని మనం ఇచ్చారు. జస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ ఫాలో ఇట్. జస్ట్ షో కేస్ అయింది కాబట్టి, షో ఆఫ్ అయింది కాబట్టి, వెస్టర్నర్స్ చెప్పింది కరెక్టే అని చెప్పి వెళ్ళే కంటే అక్కడి నుంచి కూడా మళ్ళీ మన వాళ్ళు ఇక్కడి నుంచే వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంకా ఇప్పుడు తర్వాత సీక్రెట్ తర్వాత వచ్చిన తర్వాత డెవలప్ అయిన మూవీస్ని చూస్తే దే ఆర్ అగైన్ కనెక్టింగ్ ఇట్ టు అవర్ ఇండియన్ మైథాలజీస్ ఆఫ్ యజ్ఞాస్, మంత్రాస్, చాంట్స్, వీటన్నిటిని మళ్ళీ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. సజెస్ట్ చేసుకుంటే ఈ అఫర్మేషన్స్ కానీ, చాంటింగ్స్ కానీ, మంత్రాస్ కానీ, యంత్రాస్ కానీ, యజ్ఞాస్ కానీ వీటన్నిటిని వాళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళి చేయడం జరుగుతుంది అనమాట. దెర్ ఇస్ అగైన్ వన్ మోర్ సిస్టమ్, ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ గిల్ట్ ఫీలింగ్ని పోగొట్టుకోగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జెలసీ అనేది మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అడ్డుకుంటూ ఉంటాయి. వీటిని మనం ఎరాడికేట్ చేసుకుంటూ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకోగలిగితే ఏ అభీష్టమైనా సరే సిద్ధిస్తుంది. అలాగే మన ప్రేక్షకులందరికీ వారికి కావాల్సిన అభీష్టాలన్నీ సిద్ధించాలని, నెరవేరాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. అభిష్ట సిద్ధి గురించి చాలా చక్కగా చెప్పారు, మా అందరికీ బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.